త్రిపుల సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసింది. అది కూడా ముఖ్యంగా జగన్నాథ్ మహేష్ బాబు సినిమా రాబోతుంది అని తెలిసినప్పటి నుంచి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుండగా రాజమౌళి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు కోసం రాజమౌళి టీంలో అనేక మార్పులు చేపట్టినట్టు అర్థమవుతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తాను తెలిసినప్పటి నుంచి అభిమానులంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు గుంటూరు కార సినిమాతో బిజీగా ఉన్న ఆయన 10 రోజుల నుంచి ఫ్రీ అయిపోయారు. ముఖ్యంగా ఇటీవలే SSME 29 అనే సినిమా కోసం ఆయన విదేశాలకు వెళ్ళారు. ఆదివారం రోజు వచ్చారు. మార్చిలో ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది అని అర్థమవుతుంది. మహేష్ బాబుకి ఇది 29వ సినిమా కాబట్టి దీనికి SSME 29 అనే వర్కింగ్ టైటిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ జంగిల్ నుంచి యాక్షన్ అడ్వెంచర్ కాబోతుంది అని అర్థమవుతుంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. మహేష్ బాబు కోసం రాజమౌళి తన టీంలో అనేక మార్పులు చేపట్టినట్టు సమాచారం. ముఖ్యంగా సెంధిల్ కుమార్ స్థానంలో PS వినోద్ను తీసుకోబోతున్నారట. అలాగే VFX సూపర్వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ ఖన్నా నియమితులు అయినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ మాత్రమే కాకుండా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ను, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరీల్ స్థానాన్ని భర్తీ చేయాలని డైరెక్టర్ రాజమౌళి అనుకుంటున్నారట. అయితే ముందు అనుకున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ AM కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్లను కొనసాగించాలని అనుకుంటున్నారట. వీరిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశమే లేనట్టు అర్థమవుతుంది. SSME 29 సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలపై భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబుతో తీయబోయే ఈ కొత్త చిత్రానికి మాత్రం బాహుబలి సినిమాకు 2 బడ్జెట్ ఉండబోతుందట. మొత్తం 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు అర్థమవుతుంది. పానువరల్డ్గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ బడ్జెట్ ఏర్పడింది. అసలు పూజా కార్యక్రమాలు కూడా మొదలెట్టక ముందే ఈ రేంజ్లో హైప్ అందుకుంటున్న ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ కొడుతుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.